హాయ్ ఫ్రెండ్స్, హాయ్ హలో, వెల్కమ్ టు గుడియాస్ వ్లాగ్. సో ఇవాళ మన వ్లాగ్ ఏమో 8 o'clock స్టార్ట్ అవుతుంది. వారం అప్పటి నుంచి పొద్దున్న నుంచి కొంచెం బిజీ ఉండే. మా అత్తమ్మ డైలీ ఎట్లయినా మా అత్తమ్మ జాబ్ పోయి వస్తుంది. అండ్ ఇవాళ మాకు టైర్డ్ అయిపోయినాం కొంచెము. సో ఆ పాప చూడండి, అప్పుడప్పుడు ఆమెకి కొంచెం చంద్రముఖి ఎక్కుతుంది అనమాట. ఒక్కొక్కసారి మంచిగా ఉంటే ఒక్కొక్కసారి కొంచెం ఎట్లనో చేస్తుంది. మా డైలీ సీరియల్ స్టార్ట్. మాకు ఈవినింగ్ మా అత్తమ్మ రాగానే మా అత్తమ్మ టైర్డ్ అయిపోతుంది కదా, సో ఆమె కొంచెం రిలాక్స్ కానీ కొంచెం టీవీ చూస్తుంది. టైం వచ్చేసి మనకి టైం ఎంత అత్తమ్మ 8 అవుతుంది అనమాట. సో మనకి ఇవాళ మా ఇంట్లో కూడా ఎవ్వరు లేరు. ఇప్పుడు మా అత్తమ్మ నేను మా గుడి అనే ఉన్నాము. అత్తమ్మ ఏం స్పెషల్ ఇప్పుడు? ఏం చేస్తున్నావు? ఏం వెరైటీస్ చేస్తున్నావు? ఏం చేద్దాం, ఊరికే కాలీఫ్లవర్ తిని బోర్ వస్తుంది. కొంచెం ఏదైనా వెరైటీగా చేసుకుందాం అనేసి. అంటే బోర్ వస్తుందంటే కాలీఫ్లవర్ని ఏం చేద్దాం? అత్తమ్మ ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఏం వండుతుంది మా అత్తమ్మ? ఏం లేదు వర్ష, కాలీఫ్లవర్ కర్రీ కాకుండా కొంచెం డిఫరెంట్గా చేద్దాం అనేసి ముందుగా ముందు కట్ చేసినా ఇంతకు ముందే నువ్వు కట్ చేసిన తర్వాత కొంచెం వేడి నీళ్ళు వేసి కొంచెం 5 నిమిషాలు బాయిల్ చేసిన, అంతే. బాయిల్ చేసి పెట్టుకో 5 minutes. 5 minutes బాయిల్ చేసి పెట్టుకో, పక్కకు పెట్టుకో. కుక్కర్లా ఇక్కడ గుడియకి అన్నం పెట్టినాము. అవునా? కొంచెం ఆమె మధ్యాహ్నం పెండికి పోయి వచ్చి నిద్ర పోలే కదా, అందుకే పడుకుంటుందని ఆమెకు తొందరగా అన్నం తినిపిద్దాం అనేసి గుడియాకి అవుతుంది. ఏం చేస్తుంది గుడియా? గుడి ఆడ సోఫా మీద కూర్చుంది అత్తమ్మ. సోఫా మీద కూర్చొని ఆమె ఏమో చేస్తుంది. పిలిచవి అవుతలేదు ఆమె, కొంచెం వీర్పు అయింది. చూద్దాం. ఏం లేదు, ఆ కాలీఫ్లవర్ కొంచెం ఒక 2 minutes వేడి నీళ్ళు వేసి బాయిల్ చేసుకున్నాం కదా. బాయిల్ చేసుకున్న తర్వాత ఆ వేడి నీళ్ళకి అన్నీ తీసేద్దాము. ఇప్పుడే రైస్ పెట్టినాను, రైస్ అవుతుంది. గుడికి అయితే నువ్వు తినిపించేసి ఫాస్ట్గా, సరేనా? తినిపించేస్తా. ఎవరిది అక్కడ సౌండ్ వస్తుంది? వెనకల్లా వెనకగా ఇలా పెళ్ళి అవుతుంది అత్తమ్మ. బరాత్ అవుతుంది. పెళ్ళి అయిపోయింది అనుకో, పొద్దున బరాత్ అవుతుంది. ఇప్పుడు లైట్గా బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా, దీంట్లో ఏం చేయాలంటే కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఆల్రెడీ నేను కొంచెం ఉప్పు పసుపు వేసిన, అంటే బాయిల్ చేసేటప్పుడు ఎట్లకైనా కొంచెం అంతా వేసేసుకున్న తర్వాత అందులోనే కొంచెం అంత కారం, మనకు ఎంత అవసరమో అంత. కానీ కొంచెం కారం ఉంటేనే మంచిగా, ఎందుకంటే కాలీఫ్లవర్ కొంచెం స్వీట్ ఉంటుంది కదా. బాయిల్ చేసి కొంచెం కారం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, కొంచెం రైస్ ఫ్లోర్ అత్తమ్మ. కార్న్ ఫ్లోర్ కొంచెం అంతా. ఓకే. ఫుడ్ కలర్ మన ఇష్టము, మీకు కావాలంటే వేసుకోండి, లేకుంటే లేదు. ఓకే. ఇదంతా ఫుడ్ కలర్ వేసినాం కదా వర్ష. ఇప్పుడు ఏం చేయాలి, దీనంతా మిక్స్ చేసుకోవాలి. మంచి వాటర్ పోయాలా? పోయొద్దాం? పోయాలి కొంచెం. ఇంకా ఫస్ట్ నార్మల్గా కలుపుకొని కావాలంటే కొంచెం పోసుకోవాలి, ఎందుకంటే మనం ముందే కాలీఫ్లవర్ని బాయిల్ చేసినాం కదా. సో దాంట్లో ఉన్న వాటర్ దాంట్లో ఎట్లకైనా కొంచెం మాయిశ్చర్ ఉంటుంది కదా, దాంట్లో సరిపోతుంది అనుకో. ఒకవేళ మనకి లేదు, మనం కొంచెం లిక్విడ్గా చేసుకున్నాం, కొంచెం ఇంకా సరిపోదు అనుకుంటే వాటర్ వేసుకోవచ్చు. ఇట్లా కలిపి పెట్టుకోవాలి వర్ష. కలిపెట్టి కొంచెం మనకి బయట స్టైల్ వస్తుంది, స్ట్రీట్ స్టైల్. అండ్ ఇది మా పాప వేడి చేసుకోవాలి. అండ్ ఇది మా
అండ్ ఇది మా పాపకి క్యారెట్ ఇంకా కొంచెము బీట్రూట్ వేసి రైస్ బాయిల్ చేసిన, ఎందుకంటే దానికి హిమోగ్లోబిన్ కొంచెం తగ్గుంది అనేసి, ఎట్లకైనా హెల్త్కి బాగుంటుంది పిల్లలకి. సో ఇలా వేసైనా పిల్లలు తింటారు కదా, అన్నంలో వేసి పెట్టేసినాం అనుకో బాగుంటుంది. ఆయిల్ వేడవుతుంది కదా, కొంచెం వేడేదాకా ఆయిల్ వేడి కానీ ఇంకొంచెం పోసుకున్నాము. కొంచెం ఒక 5 minutes అట్లా మ్యాగ్నెట్ తర్వాత కొంచెం కడాయిలో నూనె పోసి వేడి పెట్టుకోవాలి. కొంచెం వేడి అయ్యేదాకా నూనె అయితే వేడి అయింది. ఈ వేడి వేడి నూనెలో మనం డీప్ ఫ్రై చేసుకోవాలి కాలీఫ్లవర్. ఓకే. కాలీఫ్లవర్స్ అయితే వేగుతున్నాయి. ఇట్లా వేడైన నూనె లేచినాం కాబట్టి మంచిగా రెడ్గా ఫ్రై అవుతున్నాయి. అవి మన కాలీఫ్లవర్ రెడీ అయ్యింది. బాగా మంచి కలర్ ఉంది అత్తమ్మ. ఎందుకంటే ఓకే కర్రీ తినేదని అస్సలు ఇష్టం ఉండదు కాలీఫ్లవర్. ఇట్లా పప్పు కానీ రసం కానీ లేకపోతే జస్ట్ అట్లా కూడా తినేయచ్చు. ఇది చపాతీకి దేనికన్నా తినేస్తే బాగుంటుంది. ఇదిగో వర్ష ఫైనల్గా అయితే మన కాలీఫ్లవర్ అయితే అయ్యిందండి. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి. చాలా సింపుల్ రెసిపీ అండి ఇది. ఏం అంత మనకి ఇంట్లో కావాల్సిన పదార్థాలే ఉంటాయి. దాంతో రైస్ ఫ్లోర్, కార్న్ ఫ్లోర్, ఉప్పు, కారం అవి అంతే, ఆయిల్తో చేసుకొని ఒకసారి తినండి. నేనైతే టేస్ట్ చూస్తాను. ఒకసారి మీకు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. టేస్ట్ అయితే బాగుందండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఈ వీడియో అయితే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.